నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే వందల ఇండ్లను కట్టడాలు నీలమట్టం చేశారు అధికారులు. అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. కొందరు బాధితులు కోర్టులు సైతం ఆశ్రయిస్తూ ఉండగా న్యాయస్థానాలు సైతం చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఇక గవర్నర్ ఆమోదంతో ఇక నుంచి హైడ్రా చేపట్టబోయే అన్ని కూల్చివేతలు కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది అనుకోవచ్చు. దాదాపుగా ఇక హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా ఈ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే వరకు హైడ్రాకు ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా నిలవనుంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందేశాలు కూడా వ్యక్తం చేశారు. సందేహాల నేపథ్యంలోనే సందేశాలు కూడా ఇచ్చారు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆస్తులు సంరక్షించడంతో పాటుగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించినటువంటి ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో కూడినటువంటి జూలై 19న ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కూల్చివేతలు చేపట్టగా తాజా ఆర్డినెన్స్తో మరిన్ని ఆధారాలు హైడ్రాకు వచ్చాయి. ఇటీవల హైడ్రాకు స్పెషల్ సిబ్బందిని సైతం నియమించింది ప్రభుత్వం. రైట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. వరుసగా ఇప్పటికే వందల ఇండ్లను కట్టడాలు నేలమట్టం చేశారు అధికారులు. అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. కొందరు బాధితులు కోర్టులు సైతం ఆశ్రయిస్తూ ఉండగా న్యాయస్థానాలు సైతం చట్టబద్ధతపై ఒకసారి ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు నా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అండ్ ప్రధానంగా హరీష్ చెప్పండి, అంటే గవర్నర్ దగ్గర కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తూ ఉంది. సో పూర్తిగా ఆయన కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆర్డినెన్స్లో చట్టబద్ధతకు సంబంధించి ఏ అంశాలు చేర్చినటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. హైడ్రాకి సంబంధించి కూడా ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాలు కావచ్చు, అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా కూల్చివేతల పరంపర కొనసాగుతున్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న స్పెషల్ డిసిషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో కూడా హైదరాబాద్లో వర్షాలు పడితే చెరువులు తలపించేలాగా
సిచ్యువేషన్స్ కనిపిస్తే ఒకవైపు ఇంట్లోకి కూడా నీళ్లు చేరే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటికి కూడా అడ్డుకట్ట వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి హైడ్రాని ప్రత్యేక అథారిటీని తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేశారు. మరోవైపు ఏదైతే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో దానికి సంబంధించి మార్కింగ్ కొనసాగుతుంది. వైపు కట్టడాలను కూడా కూల్చివేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. హైడ్రాకి సంబంధించి కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా కొంతమేర వ్యతిరేకత వస్తుంది. కొన్ని చోట్ల కూడా కూల్చివేతలకు సంబంధించిన ఇళ్లలోని బాధితులంతా కూడా హైడ్రాను అడ్డుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక వీటన్నిటికీ సంబంధించి కూడా మరోవైపు హైడ్రాకి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి. హైడ్రాకి సంబంధించి కూడా ఈ కూల్చివేతలను ఆపకూడదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ స్పెషల్ పవర్కి సంబంధించి కూడా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆయన ఆమోదం తెలిపిన నేపథ్యం ఉన్నది. గత కొద్ది రోజుల్లో కూడా దీనిపైన గవర్నర్కి సంబంధించిన ఆర్డినెన్స్ను పంపించడం జరిగింది. దాంట్లో విధి విధానాలు కావచ్చు, ఇక దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పూర్తిగా వివరించాలని గవర్నర్ చెప్పడంతో ఇక పురపాలక శాఖకు సంబంధించిన సిఎస్ దానకిషోర్కి సంబంధించి ఆయన గవర్నర్కి వివరించారు. హైడ్రాకి సంబంధించి కూడా ఎట్లాంటి చట్టబద్ధత ఉంటుంది, హైడ్రాలో ఎట్లాంటి అంశాలు ఉంటాయి, హైడ్రాకి సంబంధించి ఏవేవి పరిగణలోకి వస్తాయి అన్నట్టు కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇప్పుడు సంబంధించి హైడ్రాకి మరో పవర్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా అక్కడ అసెంబ్లీలో ఈ ఆర్డినెన్స్ పైన కూడా చట్టబద్ధత కల్పించాలి, చట్టబద్ధత తీసుకురావాలనే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ది ఆర్డినెన్స్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కూడా దీన్ని ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకి సంబంధించి కూడా అయితే ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల కూడా ఒకవైపు ఏదైతే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఈ కూల్చివేతలను స్పీడప్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరోవైపు ఇప్పటికీ అక్రమ కట్టడ నిర్మాణాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూల్చివేతల జరుగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక ఈ స్పెషల్ ఆర్డినెన్స్ తోటి కూడా హైడ్రాకి మరో పవర్స్ వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం కూడా హైడ్రాకి సంబంధించి కూడా 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా స్పెషల్ ఏదైతే పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ ఏదైతే ఈ కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తోటి కూడా ఇంకా పవర్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ ORR నుంచి ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా హైడ్రా కూల్చివేయబోతుంది. ఈ రోజు సంబంధించి కూడా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఆ హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలను ఆపివేయడం జరిగింది. రేపటితో కూడా ఈ హైడ్రాకి సంబంధించి కూల్చివేతల పరంపర కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్, డౌట్ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి 1955 చట్టంలోని సెక్షన్ 374B ప్రకారంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఏ అంశాలు పొందుపరిచే అవకాశం అంటే కోర్టు ఇప్పటికే సుప్రీం హైడ్రాకి సంబంధించి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. కొంతమంది సుప్రీంకి వెళ్తే కొంత హైడ్రా మాత్రం సంబంధించి పూర్తిగా హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. కొంత సమయం ఇవ్వాల్సినటువంటి హైడ్రా ఎక్కడ కూడా రాత్రి ఏదైతే దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వటం, ఉదయాన్నే కూల్చివేయటం, సో వీటన్నిటిపైన కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే నోటీసులకు సంబంధించి కూడా నోటీసులు ఇస్తున్నారు. అదే రోజు కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. దాంతోపాటుగా బాధితులంతా కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టుకు సంబంధించి కూడా హైడ్రాను నిలిపివేస్తున్న ఆ నేపథ్యం. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని కూడా హైడ్రాకి స్పెషల్ అథారిటీ తీసుకురావాలి, స్పెషల్ పవర్స్ని తీసుకురావాలి కూడా ఆర్డినెన్స్లో తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్లో క్లియర్ కట్గా ఏదైతే అక్రమ నిర్మాణాలు గుర్తించడం కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాంట్లో మున్సిపల్ యాక్ట్ ప్రకారం దాంట్లో ఏదైతే సంబంధిత మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ కావచ్చు, ఇక జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలో ఈ ఉన్నతాధికారులు ఏదైతే ఈ అధికారులకు సంబంధించి కూడా వాళ్లకు అటాచ్ చేస్తూ కూడా ఈ ఆర్డినెన్స్లో క్లియర్ కట్గా పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా భూ ఆక్రమణ యాక్టు 1905లోని పలు సెక్షన్ల కింద కలెక్టర్లు, MROలు, అలాగే ఏదైతే వాల్టా యాక్ట్ 2002 కింద తెలంగాణ బిల్డింగ్స్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టంలోని పలు అధికారాలను కూడా ఈ ఆర్డినెన్స్లో చేర్చిన నేపథ్యం. దాంతోపాటుగా ఇక ఈ ఏదైతే 2008 HMDA యాక్ట్ ప్రకారం కూడా పలు సెక్షన్ల కింద కమిషనర్లకు అధికారాలు కల్పించారు. దాంతోపాటుగా తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317 ప్రకారం ఆక్రమణ తొలగింపు కావచ్చు, 2002లోని ఏదైతే ఎగ్జిక్యూటివ్ అధికారికి కూడా
అదే ఈ ఆర్డినెన్స్లో పొందుపరిచిన నేపథ్యం అయితే, ఎందుకంటే హైడ్రాకి సంబంధించి గత కొద్ది రోజులుగా హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నోటీసుల అంశం కావచ్చు, ఒకవైపు పట్టాలు కలిగి ఉన్నాం, మేము రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాం, మా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని కూడా బాధితులంతా కూడా అక్కడ కోర్టును ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకి సంబంధించిన అధికారులతో వాళ్ళు నిలిపివేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలనే ఇప్పుడు స్పెషల్ అథారిటీ కావచ్చు, స్పెషల్ అధికారాలు కావచ్చు, ఇక జోనల్ వ్యవస్థ హెచ్ఎండిఏ కావచ్చు, హెచ్ఎండిఏతో పాటుగా ఇక్కడ జిహెచ్ఎంసి, అలాగే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ప్రాంతాలు మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక అధికారులకు కూడా ప్రత్యేక అధికారాలు దీంట్లో ఆర్డినెన్స్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా పూర్తిగా స్పెషల్ పర్మిషన్స్ కావచ్చు, స్పెషల్ ఏదైతే ఈ ఆర్డినెన్స్ తోటి కూడా ఫుల్ పవర్గా వచ్చిన నేపథ్యం అయితే ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఈ కూల్చివేతలు అనేది కూడా ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయాలి. కూల్చివేతలకు సంబంధించి కూడా హైడ్రాకి ఉన్న అధికారాలకు లోబడి చేయాలని కూడా ఒకవైపు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ ఆర్డినెన్స్తో కూడా పూర్తిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు సంబంధించి కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఈ ఆర్డినెన్స్లో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్డినెన్స్ను చట్టబద్ధత చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక మరి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈ ఆర్డినెన్స్ పైన కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్. హరీష్, ఇంకోటి అంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది, కొన్నింటికి అభ్యంతరం తెలిపారన్నటువంటి సమాచారం వస్తుంది. అలాంటిది ఏం జరిగిందా, లేకపోతే ఆయన పూర్తిగా ఏకీభవించినటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఆర్డినెన్స్ సంబంధించి ఏదైతే గవర్నర్కి సంబంధించి కూడా హైడ్రా పంపించింది. దాంతోపాటుగా స్పెషల్ ఆర్డినెన్స్కి సంబంధించిన పలు అంశాలతో కూడిన ఏదైతే ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించడం జరిగింది. ఆయన దీనిపైన కూడా సుదీర్ఘంగా పరిశీలించడం జరిగింది. హైడ్రాకి సంబంధించి ఆర్డినెన్స్లో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, ఈ హైడ్రాతోని సామాన్య ప్రజలకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అయితే అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి తొలగిస్తే ఎట్లాంటి ఫ్యూచర్ అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తుకు సంబంధించిన అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేపడతారనే పైన కూడా పూర్తిగా ఆయన క్లియర్ కట్గా తనకు అంశాలన్నింటిని కూడా తెలపాలని కోరడం జరిగింది. దాంతోనే హైడ్రాకి సంబంధించి పురపాలక కమిషనర్ దానకిషోర్కి సంబంధించి కూడా గవర్నర్కి పూర్తిగా హైడ్రాకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వివరించడం జరిగింది. ఈ ఆర్డినెన్స్లో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, ఆర్డినెన్స్ తోటి అంటే ముందుకు హైడ్రా ఏ విధంగా వెళ్తుంది, హైడ్రాకి సంబంధించి దీంట్లో పేద ప్రజలు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఎట్లాంటి సంబంధించిన అకామిడేషన్ చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారా లేదా నష్టపరిహారాలను ఇస్తున్నారు, వీటన్నిటిని కూడా అంశాలన్నింటినీ ఆయన విన్న తర్వాతనే ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపారు. కాబట్టి దీన్ని చట్టబద్ధత చేసేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా గవర్నర్ ఈ అంశాలన్నింటినీ కూడా విన్న తర్వాతనే భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఇప్పటికీ ఏదైతే రాష్ట్రంలో మూసి పరివాహక ప్రాంతం కావచ్చు, ప్రభుత్వ భూములన్నిటికీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. ఇక కట్టడాలన్నిటిని కూడా కూల్చివేస్తేనే ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన తరాలకు ఏదైతే మంచి ఏదైతే వచ్చే వర్షాకాలం కావచ్చు, మిగతా అంశాలన్నిటిలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయొచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆయనకు దానకిషోర్ వివరించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఆయన ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. రైట్. హరీష్, ఇంకోటి అంటే ప్రస్తుతం ఏవైతే కూల్చివేతలకు సంబంధించి ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సో ఇప్పుడున్నటువంటి ఆర్డినెన్స్ అంటే మొన్న కూడా హైకోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది. సో ఇప్పుడు మొన్న మంత్రిమండలిలో డిస్కస్ చేసిన తర్వాత ఒక ప్రాతిపదికన ఈ ఆర్డినెన్స్ తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా మార్పు చేర్పులు గవర్నర్ సూచించారు అని తెలుస్తుంది. సో అవేమైనా మరొకసారి క్లియర్ కట్గా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆర్డినెన్స్లో పలు అంశాలతో కూడిన క్లియర్ కట్గా వివరించారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలని పైన కూడా ఇప్పటికీ హైడ్రా మార్గదర్శకాలు విడుదల చేసింది. దాంట్లో భాగంగానే ఈ కూల్చివేతలు కావచ్చు, మార్కింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాబట్టి రేపటి నుంచి హైడ్రాకి సంబంధించిన ఈ స్పెషల్ అథారిటీ కావచ్చు, ఈ స్పెషల్ ఆర్డినెన్స్ తోటి కూడా ఈ కూల్చివేతలు ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా దీంట్లో నష్టపరిహారం కావచ్చు, ఎందుకంటే ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ పేద ప్రజలు కావచ్చు, ఇతరులు అక్కడ ఇల్లు నిర్మించుకొని వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు
ఒకేసారిగా కూల్చివేస్తే వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు సంబంధించి కూడా వాళ్ళకు భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిన చాలా వరకు ఇప్పటికే ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటిలోకి చేరుకున్న వారు ఉన్నారు. ఇక మరికొంతమందికి సంబంధించి కూడా నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ హైడ్రాలో ఈ స్పెషల్ ఆర్డినెన్స్కి సంబంధించి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు చాలా చోట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కొంతమంది ఇళ్ల నుంచి వాళ్ళు ఏంటంటే కూల్చనీయకుండా అడ్డుపడుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి వాటన్నిటికీ అడ్డుకట్ట వేసేందుకే ఈ స్పెషల్ ఆర్డినెన్స్ కావచ్చు వాళ్ళతో వివరించే ప్రయత్నం చేస్తారు. తర్వాత సంబంధించి కూడా పోలీసు వ్యవస్థను పోలీసు భద్రత నడుమ కూడా కూల్చివేసేందుకు సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ ఆర్డినెన్స్ అన్నిటిని కూడా క్లియర్ కట్గా ఈ స్పెషల్ ఆర్డినెన్స్లో తీసుకోవడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి రేపటి నుంచి